హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్లో చూసినట్టుగా ఈ వీడియోలో 4 రకాల దోశలు అయితే చూపించబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని మీ వరకు వస్తాయి. ఇక్కడ చూపిస్తున్న దోశ బ్యాటర్ కోసం అయితే 1 కప్పు మినపగుండ్లకి 3 కప్పులు బియ్యం, 1 టీ స్పూన్ మెంతులు వేసి 4 అవర్స్ నానబెట్టుకున్నాను. 4 అవర్స్ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి సాల్ట్ కలిపి ఒక 8 అవర్స్ అయితే పక్కన పెట్టేసి ఉంచాను. ఆ పిండితో ఫస్ట్ అయితే ఇక్కడ ఆనియన్ దోశ వేస్తున్నాను. దానికోసం ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇలా దోశ వేసి పెనం మీద ఆనియన్స్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మొత్తం. తర్వాత దాని మీద నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఎర్రగా కాలనివ్వాలి. ఈ ఆనియన్ దోశని రెండో వైపు తిరగేయకుండానే ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పల్లీల చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే ఆ టేస్టే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఆనియన్ దోశ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత అయితే కారం దోశ చేస్తున్నానండి. ఆ కారం దోశకి కారం ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికోసం ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని ఒక 8 ఎండుమిరపకాయలని నీళ్ళల్లో ముంచి తీసాను. తర్వాత ఒక ఉల్లిపాయని, ఒక టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకున్నాను. వాటితో పాటు ఎండుమిరపకాయలను, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, ఒక 4 రెబ్బల వెల్లుల్లి, కొంచెం చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి పెనం హీట్ అయిన తర్వాత దోశ ఇలా వేసుకున్నాను. తర్వాత ఆ దోశ పైన ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న కారాన్ని కొంచెం కొంచెం స్ప్రెడ్ చేయాలి. దోశ మొత్తం కవర్ అయ్యేలా కారాన్ని ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దోశ పైన నెయ్యి వేసి ఎర్రగా కాల్చుకోవాలి. దీన్ని కూడా తిరగేయాల్సిన అవసరం లేదు. స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి కారం దోశ చాలా బాగుంటుందండి. ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోద్ది. ఈ కారం దోశ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. తర్వాత ఎగ్ దోశ వేస్తున్నాను. పెనం హీట్ అయిన తర్వాత దోశని ఇలా వేసుకొని దాని మీద ఒక ఎగ్గును కొట్టి వేసాను. దోశ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. తర్వాత దాని మీద చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసాను. తర్వాత నూనె వేసి ఎర్రగా కాల్చుకోవాలి. ఈ ఎగ్ దోశను అయితే రెండో వైపు తిరిగేసుకోవాలండి. రెండో వైపు తిరిగేసినప్పుడు ఎక్కువ టైం ఉంచకూడదు, లేదంటే మాడిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. తర్వాత మసాలా దోశ అయితే వేస్తున్నాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయనైతే 1 మినిట్ మగ్గనివ్వాలి. 1 మినిట్ మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసి గంటితో తిప్పుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఈ మూడింటిని వేసి బాగా కలుపుకోవాలి. 1 మినిట్ మగ్గనివ్వాలి. తర్వాత ఇది మగ్గే లోపల ఉడకబెట్టుకున్న బంగాళదుంపకి అయితే పీల్ తీసేసి ఉల్లిపాయ మగ్గిన తర్వాత బంగాళదుంపను అయితే ఇలా స్మాష్ చేసుకుంటున్నాను దీనిలోకి. ఇక్కడ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. తీసి పక్కన పెట్టేసి ఉంచుకొని దోశ పెనాన్ని హీట్ చేసి దోశ అయితే ఇలా వేస్తున్నాను. దోశని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనికైతే ఫస్ట్ ఆయిల్ వేయాలి. తర్వాత మనం కారం దోశ కోసం రెడీ చేసుకున్నాం కదండి కారం, ఆ కారం అయితే వేయాలి. కారాన్ని అంతా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత దోశని అయితే లైట్గా కాలనివ్వాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్నాను మసాలా కర్రీని వేసి దీనిపై నూనె వేసుకొని ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని రెండో వైపు అయితే తిరగాల్సిన అవసరం లేదండి. పల్లీల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోగలిగి ఈ 4 రకాల దోశలను చూసారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.